10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని చెప్పారు. కవిత ఇచ్చిన షాక్తో కేటీఆర్ కు మైండ్ బ్లాక్ అయిపోయిందన్నారు. సింగరేణి విద్యుత్ కొనుగోలులో బీఆర్ఎస్ అవినీతి చెరిపేస్తే చెరిగేది కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందన్నారు. దోపిడీ దౌర్జన్యం చేసినట్లు కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకున్నారని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో దిగజార్చి వాళ్ళ ఫలాయనం చిత్తగిస్తే ప్రజలు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అతి కష్టం మీద రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అర్థం చేసుకోవాలన్నారు మహేష్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి తమ నెత్తిన పెట్టి పారిపోయిందన్నారు. ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వాయిదాలు చెల్లిస్తున్నామన్నారు. నిధుల విడుదల ఆలస్యం అవుతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, వారు ఒక అడ్వైజర్గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాస్తవంగా పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావవి. 10 ఏళ్ల విధ్వంసకర బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లకు చేరింది. ఇవాళ నెల తిరుక్కుండని 6,500-7 వేల కోట్ల రూపాయలు మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడుతూ ఉన్నాం. నిధుల కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు, కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు, వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమం రెండూ సమాంతరంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండూ కూడా మనకు 2 కళ్ళు ఎలాగో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతా ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఏపీలో 5 గ్రామాల విలీనంపై భద్రాచలంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఏపీలో విలీనం చేసిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా భద్రాచలం భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సమస్య మందే కాదు, 10 మందిది కూడా మనం భుజాన్ని వేసుకుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరణ చేయగలుగుతామనే మనోధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఇవాల్టి రోజు ఉంది. చెల్లి కల్వకుంట్ల కవిత ఇచ్చిన షాక్ తో కేటీఆర్ కు మైండ్ బ్లాక్ అయిపోయిందని విమర్శించారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారన్నారు. పాత్ర పెట్టిన పార్టీ పేరును మళ్లీ మార్చినా ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ చేసిన ద్రోహం ఎవరూ మర్చిపోరన్నారు. వాళ్ళ చెల్లె ఇచ్చిన షాక్లకు మైండ్ దొబ్బి బ్లాక్ అయిపోయి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్గా మారుస్తామని డైలాగులు కొడతాడు. సొంత ఇంటి చెల్లెనే రోజుకొక పుస్తకం పేజ్ ఒక్కొక్కటి వీళ్ళ చరిత్ర చెప్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్నా తెలియక మళ్ళా ప్రగల్భాలు, ఉత్తమ కుమారునిలాగా మళ్ళా ప్రగల్భాలు కొడుతున్నాడు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు మొక్కజొన్న పంటను అమ్మి మద్దతు ధర 2,400 పొందాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద స్థానంలో మక్క పంటకు సుమారు 82,400 ఎకరాలు కేవలం నాగర్కల్ నియోజకవర్గంలోనే పండడం జరిగింది. అంటే వ్యవసాయం చేయడం జరిగింది. కాబట్టి మాకు తప్పకుండా కొనుగోలు కేంద్రాలు కావాలని అడగడం జరిగింది. సింగూరు నుంచి నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ అభ్యర్థన మేరకు నీటిని విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు.